ఎన్జిఓ సంస్థను మీరు మొదటగా ప్రారంభించారు, ఫ్లై అనే సంస్థను స్టార్ట్ చేయడం దానికి ప్రధాన కారణం ఏంటి? యూత్ని బిజీ చేసేస్తున్నారు. అంటే వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ని కంప్లీట్గా ఎండప్ చేస్తున్నారు. సెకండరీగా చూస్తే చదువుకునేటువంటి విద్యార్థులను ప్రధానంగా అనిపించిందా రాజకీయాల్లోకి వెళ్తేనే ఇంకా కొంచెం మనం మార్పులు చేయగలుగుతాం అనేటటువంటి ఆలోచన? దాని 2014 నుండి నేను నడుపుతున్నా. ఇప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీతో దానికి ఎటువంటి సంబంధాలు లేవు. నేను వచ్చిన సంవత్సరంలోనే 2 సార్లు దావోస్ పోయి ఇన్ని వేల మందికి ఉద్యోగాలు పట్టుకొచ్చిన అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, రేవంత్ రెడ్డి. దానికి ఏం చెప్తారు మీరు సమాధానం? కేవలము అక్కడ వెళ్ళి ఇది చేస్తున్నామని చెప్పడమే కానీ ప్రాక్టికల్ వాళ్ళ అగ్రిమెంట్స్ లేవు. వచ్చినాయి అసలు కంపెనీస్ ఏమైనా వచ్చినాయి? కొన్ని వెళ్ళిపోయాయి. నేను ఏమంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను companies వెళ్ళిపోయినాయి. నేను డొల్లా అని చెప్తున్నా. ఉన్నాయి, వెళ్ళిపోయినాయి. కొందరు ఎమ్మెల్యేలు బాగా అక్రమాలు అవినీతులు చేశారు, వాళ్ళ వల్లే కొద్దిగా ఓడిపోయింది అనేది ఒప్పుకుంటారా మీరు? ఆల్రెడీ కేసీఆర్ గారు చెప్పిండ్రు, అవినీతికి పాల్పడితే నా కొడుకైనా నా బిడ్డ అయినా కూడా నేను సహించా అని చెప్పి.